షష్టం కాత్యాయనీతి చ. ఈ 6వ రోజుని కాత్యాయని స్వరూపంగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతోంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఈ యొక్క కాత్యాయని స్వరూపమైనటువంటి ఆ దుర్గా రూపాన్ని పూజించడం ద్వారా భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని అనేక రూపాలుగా పొందవచ్చు. దాంట్లో మొదటిది కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజించడం చేత సహజంగా మనం అమ్మాయిలంతా కాత్యాయని వ్రతం చేస్తూ ఉండడం గమనించవచ్చు. ఈ కాత్యాయని అంటే ఎవరు అంటే ఈశ్వరుణ్ణి వివాహం ఆడినటువంటి పార్వతీ స్వరూపం. అప్పుడు ఋషులందరూ అమ్మవారిని అడుగుతారమ్మా, ఇంత తపస్సాధన చేత నువ్వు ఈశ్వరుణ్ణి పొందగలిగావు, కానీ సామాన్యులైనటువంటి మనుష్యులకు అంత శక్తి లేదు, వారు అంత తపస్సు చేయలేరు కదా, వారు కోరుకున్నటువంటి యోగ్యుడైనటువంటి వరుణ్ణి పొందలేరు కదా, మరి వారికి ఎటువంటి అవకాశాన్ని ఇస్తావు అంటే అమ్మవారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ స్వరూపంలో అమ్మవారిని పూజిస్తారో వారు తను చేసినటువంటి తపఫలితాన్ని కొంత పొందగలుగుతారు. తద్వారా వారి జాతకంలో ఉండేటువంటి పాపాలు నశించడం చేత యోగ్యుడైనటువంటి జీవిత భాగస్వామిని పొందగలుగుతారు. స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలను. కాబట్టి ఈ స్వరూపంలో కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజించడం చేత మొదట అవివాహితులకు యోగ్యులైనటువంటి వారి చేత వివాహ యోగం కలుగుతోంది. రెండవది సౌభాగ్యాన్ని ఇస్తోంది. ఇది అమ్మవారి యొక్క స్వరూపాన్ని భౌతికంగా మనం ఆరాధన చేయడం వల్ల కలిగేటువంటి ఫలితం. అదే యోగ మార్గంలో చూస్తే ఈ అమ్మవారు ఆజ్ఞాచక్రాన్ని పరిపాలిస్తున్నటువంటి స్వరూపం. ఈ ఆజ్ఞాచక్రం మన యొక్క కనుబొమ్మల నడుమ ఉంటుంది. ఈ స్వరూపం అంటే ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం ఆ చక్రాన్ని చైతన్యపరుచుకోవడం ద్వారా మనం ఆ యొక్క భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతామని యోగ శాస్త్రంలో ఎందుకు చెప్పబడి ఉంది. శ్రీమాత్రే నమః. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.